హలో అండి. అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ అత్తమ్మ. ఇది రాసిన వారు గుడిపాటి కనకదుర్గ గారు. ఇక కథలోకి వెళదామా? నాకు నా కొడుకు వేసే ప్రశ్నలకి నవ్వొస్తోంది, కోపం వస్తోంది, చెప్పలేక విసుగొస్తోంది కూడా. వాడి పేరు కార్తీక్. మూడో ఏడొచ్చి 6 నెలలు దాటింది. కరోనా వల్ల ప్లే స్కూల్ కూడా లేదు. ఇంట్లో ఉండి చేతిలో ఫోన్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు. చిన్నపిల్లలు ఫోన్లు చూడటం కళ్ళకు మంచిది కాదని నాకు తెలుసు. ఆరోగ్య సూత్రాలు తెలుసు. కానీ అవి పాటించే ఓపిక, వాడి ప్రశ్నలకు జవాబిచ్చే తీరిక ఉండడం లేదు. కారణం నేను మళ్ళీ కన్సీవ్ కావడమే. ఈసారి ఆపరేషన్ చేయించుకోవాలని చూస్తున్నాను. మొదటిసారి అమ్మ దగ్గరికి వెళ్ళాను, కానీ ఈసారి డెలివరీకి పంపించడానికి మా వారు ఇష్టపడటం లేదు. కారణం, మా అమ్మ నాన్న సొంతింటికి విజయవాడ దగ్గరలో ఉన్న పల్లెటూరికి వెళ్ళిపోయారు. మీ అమ్మ వాళ్ళు ఉండేది సిటీలో కాదు. సడన్గా ఏ అర్ధరాత్రో హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే ఇబ్బంది పడతారు. మీ అమ్మని నాన్నని ఇక్కడికి రమ్మని చెబితే బాగుంటుంది కదా అని తన నిర్ణయం చెప్పారు. ఇంతలో నాన్నకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. అన్నయ్య వదిన వచ్చి కొన్నాళ్ళు ఉన్నారు. నాన్నకి కాలు చెయ్యి ఇంకా ఫ్రీగా రాలేదు. నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా వెళ్ళి దగ్గరుండి సహాయం చేయాల్సిన పరిస్థితి. నిండు గర్భిణీనైన నేను వెళ్ళినా నన్ను ఏ పని చెయ్యనివ్వరు. ఈ టైంలో వాళ్ళకి భారం అవ్వడం తప్ప ప్రయోజనం ఉండదు. దాంతో మా అత్తగారిని మావగారిని రమ్మని చెప్పారు మా వారు. అప్పటి నుంచి నాకు భయం పుట్టుకుంది. కారణం, రేఖతో ఏడాది క్రితం జరిగిన సంభాషణే. రేఖ నా స్నేహితురాలు. ఈ కాలనీలోనే ఉంటుంది. రేఖకి తల్లి లేదు. తండ్రి రేఖ అన్నయ్య దగ్గరుంటున్నాడు. రేఖ డెలివరీకి వాళ్ళ అత్తగారు వచ్చి వెళ్ళింది. తర్వాత కొన్నాళ్ళకు రేఖ నేను కలుసుకున్నాం. అవి ఇవి పిచ్చాపాటి మాట్లాడుతూ, ఏది ఏమైనా డెలివరీకి అత్తగారిని పిలిపించుకోకూడదే అంది హఠాత్తుగా. నాకు ఆశ్చర్యం కలిగింది. అమ్మ వస్తేనే హాయి, మనకి స్వతంత్రంగా ఉంటుంది. అత్తగారు ఎంత మంచివారైనా మనకుండే మొహమాటాలు మనకుంటాయిగా అంది మళ్ళీ ఏదో జీవితాన్ని కాచి వడపోసినట్లు. ఏం పాపం, మీ అత్తగారు వంట అది చేసి పెట్టిందిగా అన్నాను. నిజమే, రేఖ అత్తగారు వంట చేసేది, పాపాయికి నీళ్లు పోసేది, టిఫిన్లు చేసేది. మొత్తం నాకు తెలిసినంతవరకు చాలానే చేసింది. అయినా అత్తగారిని అమ్మతో పోల్చుకుంటే ఎలా? అలా పోల్చుకుంటే అత్తగారులు కోడల్ని కూతురితో పోల్చుకుంటారు. ఈ తారతమ్యాలు లోకసహజం కదా. మా అత్తయ్య మావయ్య మంచివారే, ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. కార్తీక్ని తీసుకుని వెళితే అత్తయ్య వాడిని ఎత్తుకొని ముద్దుగు చేసిందో. నన్ను వంట కూడా చేయనివ్వలేదు. తను కూడా చేయకుండా వంట మనిషిని పెట్టి మనవడితో ఆడుకునేది. ఏమో, ఏదైనా అత్తగారితో కొన్ని మొహమాటాలు తప్పవేమో. వంట చేస్తే సరిపోయిందా వాణి? పైన ఎన్ని పనులు చేయాలో తెలుసా? మా అత్త వస్తూనే పచ్చడి ప్యాకెట్లన్నీ తెచ్చి నా ముందు పడేసి సీసాల్లో పెట్టమంది. నాకప్పటికే 9వ నెల వచ్చింది. ఎక్కువసేపు నుంచోలేను, కూర్చోలేను. అయినా అలాగే చేశాననుకో. వంట ఏదో చేసేది, మిగిలిన పనులన్నీ నావే. సెలవు రోజుల్లో అమ్మ కొడుకు కలిసి ఊరు చుట్టానికి వెళ్ళేవారు. వచ్చేసరికి నేనే వంట చేయాల్సి వచ్చేది. మా వారికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారని సంతోషం. తల్లి కష్టపడుతుంటే చూడలేరు. అక్కడికి ఇక్కడికి తిప్పాలని తాపత్రయం. పైగా మా అత్తగారు వంట చేస్తే గిన్నెలన్నీ ఎక్కడివి అక్కడే ఉంటాయి. కూరల తొక్కులు, గిన్నెల మీద మూతలు కింద పడిపోయి ఉంటాయి. అవన్నీ సర్దుకునేసరికి నాకు నడుం లాగేసేదనుకో. పైగా డెలివరీ అయిన నెలకల్లా నీకు నార్మల్ డెలివరీ అని కదా, సాయంత్రం వంట చెయ్యి అని చెప్పేసింది. నేను పిల్లకి పాలివ్వాలి, రాత్రులు నిద్ర ఉండదు. వారం వారం ఇద్దరు ఎక్కడికో వెళ్ళొస్తే పిల్లల్ని చూసుకుంటూ వంట చేయాలి నేనే. నాకు మా అమ్మ ఎన్నోసార్లు గుర్తొచ్చింది. డెలివరీ అయ్యాక కాళ్ళు ఒకటే లాగుతూ ఉండేవి. కాసేపు ఎవరైనా నా కాళ్ళు నొక్కితే బాగుండు అనిపించేది. అరికాళ్ళ మంటలు. కాసేపు నా కాళ్ళు నొక్కండి, అరికాళ్ళకి కొబ్బరి నూనె రాయండి అని ఎవరిని అడగను. అమ్మ అయితే అడిగేదాన్నేమో. ఇలాంటివి చాలానే ఉన్నాయి. మామూలుగా ఉంటే అత్తగారిని మామగారిని కూర్చోబెట్టి చేస్తా, కానీ ఇలాంటి టైంలో కూడా విశ్రాంతి లేకపోతే ఎలా? ఆవిడ దోసపిండి రుబ్బితే అవి పెనం మీద వేసే పని నాదే. తలో రెండో మూడో వెయ్యాలంటే అట్లా పేరమ్మలా అయిపోయేది నా పని. అంటే అత్తలందరూ అలానే ఉంటారని చెప్పను, కానీ వాళ్ళు ఏ పని చేస్తున్నా వెనకాల కోడలు ఉండాలనుకుంటారేమో అని నా అనుమానం. మొత్తం మీద ఏదో చేసి వెళ్ళారనుకో మా అత్తగారు. కానీ టెన్షన్గా గడిచింది.
అంటూ ఏవేవో చెప్పింది. అవన్నీ గుర్తొస్తుంటే నాకు మనసులోనే బెరుగ్గా ఉంది. ఇప్పుడున్న స్వేచ్ఛ ఉంటుందో ఉండదో, నాకు లేనిపోని పని పెరిగిపోదు కదా. రేఖ చెప్పినవన్నీ విన్న తర్వాత లేనిపోని చిక్కుల్లో పడబోతున్నానా అన్న ఆలోచన వేధిస్తోంది. అనుకున్న రోజు దగ్గర పడుతోంది. మామగారు గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యారు. అత్తయ్య సందడి మనిషి. పూజలు, నైవేద్యాలు, ఉపవాసాలు ఎక్కువ. ఆయన రమ్మని చెప్పగానే ఇద్దరు వారం రోజుల్లో సామాన్లు సర్దుకొని వచ్చేశారు. అత్తయ్య పెద్ద బొట్టుతో జరీ చీరతో కళకళలాడుతూ ఉంటుంది. కార్తీక్ ఇష్టమని కజ్జికాయలు, వేరుశెనగ ఉండలు, జంతికలు తీసుకొచ్చింది. భోజనం చేసి ఇద్దరు కాసేపు నిద్రపోయారు. మధ్యాహ్నం 3ంటికి కానీ లేవలేదు. కాఫీ కలిపి ఇద్దరికీ ఇచ్చి అక్కడే నిలబడ్డాను. కూర్చోవాణి, ఎంతసేపు నిలబడతావన్నారు. నేను కూడా కూర్చున్నాను. కాఫీ చాలా బాగుందమ్మా, కానీ రేపటి నుంచి నువ్వు కలపకు అంది. నేను ప్రశ్నార్థకంగా ఎందుకు అన్నట్లు చూశాను. నేను వచ్చింది ఎందుకు? నీ చేత కాఫీ పెట్టించుకోవడానికా? వంట చేయించుకొని తినడానికా? కాదు కదా. నీకు సహాయం చేయాలని వచ్చాను. మాకు సేవ చేయాలని అనుకోకు అంది. దానికి నేనేమీ మాట్లాడలేదు. ఆ రాత్రి వంటేమీ లేదు. అందరం కబుర్లు చెప్పుకుంటూ పొద్దుపోయి పడుకున్నాం. నాకైతే తెల్లవారు 9ంటికి కానీ మెలకువ రాలేదు. లేవగానే కంగారు వచ్చేసింది. వంటింట్లోంచి ఏవో వాసనలు వస్తున్నాయి. అయ్యో, అత్తయ్య ఏదేదో చేస్తుంది. ఏవెక్కడున్నావో వెతుక్కుంటుందో ఏమో. మిక్సీ శబ్దం కూడా వినపడుతోంది. ఆవిడ ఏమనుకుంటుందో, రోజూ ఇలాగే పడుకుంటుంది అనుకుంటుందా ఏమా అనుకుంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళాను. అత్తయ్య అప్పటికే ఫ్రిడ్జ్లోంచి ఇడ్లీ పిండి తీసి ఇడ్లీ వేస్తోంది. కుక్కర్లో వంట అవుతోంది. మావయ్య గారు వంకాయలు తరుగుతున్నారు. ఇలా లేటుగా లేచినందుకు ఏమంటారో అనుకుంటూ, అయ్యో అత్తయ్య, నిన్నేగా వచ్చారు, ఏవెక్కడున్నాయో ఏం తెలుస్తుంది పాపం. 2 రోజులు నేను చేస్తానులేండి అన్నాను అపరాధ భావనతో. లేదులే వాణి, ఇన్నాళ్ళ నుంచి లేచినా లేవకపోయినా నువ్వే చేసుకున్నావు కదా. ఇప్పుడు కూడా పనంతా నువ్వే చేస్తే నేను వచ్చిన ప్రయోజనం ఏముంది? వెళ్ళి మొహం కడుక్కోనరా అంది ఇడ్లీ పచ్చడి తిరగమూత వేస్తూ. నేనేం మాట్లాడలేకపోయాను. మొహం కడుక్కొని వంటింట్లోకి రాగానే కాఫీ గ్లాస్ అందించింది అత్తయ్య. ఇవాళ నా కాఫీ రుచి చూడు అంటూ. ఉదయం లేవగానే కాఫీ గ్లాస్ చేతికి అందిస్తే ఎంత హాయిగా ఉంటుందో నిజంగా నాకు అనుభవంలోకి వచ్చింది. అమ్మకు కూడా ఇంత రుచిగా కలపడం రాదు. కాఫీ బాగా తాగే వాళ్ళకి ఆ ఫిల్టర్ కాఫీ చేసే విధానం కూడా బాగా వస్తుందేమో అనుకుంటూ ఉంటాను. ఎవరొచ్చినా నాకు కాఫీ పని తప్పేది కాదు. ఇవాళ అత్తయ్య ఇచ్చిన కాఫీ అద్భుతంగా ఉంది. సోఫాలో కూర్చొని కాఫీ ఎంజాయ్ చేస్తూ తాగు అంది అత్తయ్య నవ్వుతూ. నేను కాఫీ తాగి, మీరు వంట కోసం హడావుడి పడకండి అత్తయ్య, ఆయన ఇంట్లోంచి వర్క్ చేస్తారు. కార్తీక్కి స్కూల్ లేదు, మెల్లగా చేసుకోవచ్చు అన్నాను. సరేనమ్మా, ఇవాళకి అయిపోయిందిలే, 12 అయ్యాక అన్నం వండుకోవచ్చు. మావయ్య కార్తీక్కి చక్కగా స్నానం చేయించారు. వాడు కూడా నిన్నటి నుంచి తాతయ్య నానమ్మల వెనకాలే తిరుగుతున్నాడు. మావారు కూడా వాళ్ళ అమ్మా నాన్న వచ్చాక రిలాక్స్ అయిపోయారు. అమ్మయ్య, ఇవాళ నువ్వు చేస్తున్నావు, కానీ రోజు నేను ఎన్ని పనులు చేసుకునేవాడిని తెలుసా అమ్మా? కూరలు తరగటం, కాఫీ పెట్టడం, కార్తీక్కి స్నానం చేయించడం, బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం, ఒకటి కాదనుకో అన్నారు అత్తయ్యతో ఆయన. అత్తయ్య నవ్వుతూ, సహాయం చేయకపోతే ఎలారా? అసలే లేవలేని పిల్ల, ఎన్ని చేస్తుంది? ఇంకా వంట చేసి పెట్టింది, సంతోషించాలి అంది. నా వైపు తిరిగి, అమ్మాయి నువ్వు కూడా పెందరాడే టిఫిన్ చేయి అని చెప్పింది. మర్నాడు దేవుడి మందిరాన్ని శుభ్రం చేసి బూజులన్నీ దులిపి దేవుళ్ళందరినీ చక్కగా దిద్ది దీపం వెలిగించింది. మేము ఉండేది అపార్ట్మెంట్. పెద్దగా పూలేమీ లేవు. నేను వంట చేస్తున్నప్పుడు అంతా హడావిడి. తేలికగా అయిపోయే పదార్థాలన్నీ చేసేదాన్ని. దేవుడి మందిరం శుభ్రం చేయడాలు అవేమీ లేవు. అసలు టైం ఉండేదే కాదు. అత్తయ్య వచ్చిన దగ్గర నుంచి రకరకాల రుచులు చూపిస్తోంది. వంకాయ కూర అనేక రకాలుగా చేస్తుంది. అన్ని రకాలుగా చేయొచ్చని కూడా నాకు అసలు తెలియదు. రకరకాల పచ్చళ్ళు నూరేది. ఎవరైనా వంట చేసి పెడుతుంటే ఎదురుగా ఉన్నవారికి ఆకలి ఎక్కువ అంట. అదే నాకు అనుభవంలోకి వచ్చింది. అత్తమ్మ, ఏదైనా తినాలనుకుంటే చెప్పువాణి, దాచిపెట్టుకోకూడదు అనేది అత్తయ్య హాస్యంగా. నేను మొహమాటంగా ఏమీ చెప్పేదాన్ని కాదు. తానే ఏదో ఒకటి చేసేసేది. అత్తయ్య పని మొత్తం చేస్తుంటే నాకేదోలా ఉండేది. కార్తీక్ తీసుకొని కాసేపు బయట నడిచి వచ్చేది. మావయ్యకైతే కాలక్షేపానికి అసలు కొదవే లేదు. కార్తీక్కి ఏవేవో కథలు చెప్పేవారు. ఇక టీవీ ఉండనే ఉంది కదా, ఏ సినిమా అయినా మధ్యలో ఉన్న ఫాలో అవుతూ చూస్తుండేవారు. కాసేపు ఇంటర్నెట్లో పేపర్ చూడటం, వాకింగ్ తప్పకుండా వెళ్ళటం, ఇవి నిత్యకృత్యాలు ఆయనకి. నిజానికి అత్తయ్య వచ్చాక నాకు కాస్త రిలీఫ్ దొరికిందనే చెప్పాలి. అత్తయ్య ఏ పని చేయనివ్వకుండా రెస్ట్ తీసుకోమంటోంది.
దాంతో నాకెప్పుడు ఏదో ఒక ఆలోచన, ఈసారి పాప పుడితే బావుండు అని మనసులో కోరికగా ఉంది. ఆలోచనలతోనే రోజులు దగ్గర పడ్డాయి. ఆ క్షణం రానే వచ్చింది. మనసులో ఏదో చెప్పలేని భయం. నేను పెయిన్స్తో బాధపడుతుంటే అత్తయ్య తల నిమిరింది. కాసేపే తల్లి, పండంటి బిడ్డను ఎత్తుకుంటావు అని ధైర్యం చెప్పింది. నా కోరిక తిరిగి ఆళ్లపిల్ల పుట్టింది. నాకు స్పృహ వచ్చాక మత్తుగానే ఉంది. నా మనవరాలు ఎంత ముద్దుగా ఉందో చూడరా. చాలాసేపు అయ్యాక అత్తయ్య గొంతు వినపడుతోంది. 2 గంటల తర్వాత పాపాయిని చూస్తూ ఆనందపట్టలేకపోయాను. కార్తీక్ని తీసుకొని కాసేపు బయట నడిచి వచ్చేది. మావయ్యకైతే కాలక్షేపానికి అసలు కొదవే లేదు. కార్తీక్కి ఏవేవో కథలు చెప్పేవారు. ఇక టీవీ ఉండకనే ఉంది. ఏ సినిమా అయినా మధ్యలో ఉన్న ఫాలో అవుతూ చూస్తుండేవారు. కాసేపు ఇంటర్నెట్లో పేపర్ చూడటం, వాకింగ్కి తప్పకుండా వెళ్ళటం ఇవి నిత్యకృత్యాలాయనకి. నిజానికి అత్తయ్య వచ్చాక నాకు కాస్త రిలీఫ్ దొరికిందనే చెప్పాలి. అత్తయ్య ఏ పని చేయనివ్వకుండా రెస్ట్ తీసుకోమంటుంది. దాంతో నాకు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన, ఈసారి పాప పుడితే బావుండు అని మనసులో కోరికగా ఉంది. ఆలోచనలతోనే రోజులు దగ్గర పడ్డాయి. ఆ క్షణం రానే వచ్చింది. మనసులో ఏదో చెప్పలేని భయం. నేను పెయిన్స్తో బాధపడుతుంటే అత్తయ్య తల నిమిరింది. కాసేపే తల్లి, పండంటి బిడ్డను ఎత్తుకుంటావు అని ధైర్యం చెప్పింది. నా కోరిక తిరిగి ఆడపిల్ల పుట్టింది. నాకు స్పృహ వచ్చాక కూడా మత్తుగానే ఉంది. నా మనవరాలు ఎంత ముద్దుగా ఉందో చూడరా. చాలాసేపు అయ్యాక అత్తయ్య గొంతు వినపడింది. 2 గంటల తర్వాత పాపాయిని చూస్తూ ఆనందం పట్టలేకపోయాను. 2 గుప్పిటలు మూసుకొని కళ్ళు తెరిచి చూస్తోంది నా బిడ్డ. జుట్టు నల్లగా మొహమంతా కప్పేసింది. మనసులో ఏదో తృప్తి, ఆనందం. మళ్ళీ నీరసంతో నా కళ్ళు మూతలు పడ్డాయి. 5వ రోజున ఇల్లు చేరాం. అత్తయ్య కొబ్బరికాయతో దిగదుడిచి లోపలికి తీసుకెళ్ళింది. నాకు వేరే మంచం మీద పక్క సిద్ధం చేసింది. పురిటి నీళ్ళ నాడు శాస్త్రోక్తంగా సూర్యుడికి ఆవు పాలతో అర్ఘ్యం ఇప్పించింది. చుట్టుపక్కల వారందరికీ స్వీట్లు పంచింది. బాలింత్రాలకి పత్యం అంటూ కారప్పొడి, శొంఠిపొడి ఇలా రకరకాలుగా చేసేది. నాకు కూడా బాగా ఆకలిగా ఉండేదేమో, అమృతంలా ఉండేవి అవి. నాకు కాళ్ళకి చెప్పులు, తల చుట్టూ గుడ్డ లేకపోతే అత్తయ్య ఊరుకునేదే కాదు. తీరిక టైంలో పాపనెత్తుకొని ముద్దులాడుతూ కూర్చునేది. బారసాల సింపుల్గా చేశాం. పేరు పెట్టే విషయంలో అత్తయ్య మామయ్య ఏమీ కల్పించుకోలేదు. శ్రావ్య అని పేరు పెట్టాం. నా భర్త ఎక్కడి నుంచో స్టాండ్ ఉయ్యాలు తెచ్చారు. ఇరుగుపువారిని పిలిచి అత్తయ్య ఓ బకెట్లో నీళ్లు నింపి దానికి 3 పక్కలా పసుపు రాసింది. నూతిలో చేదా అనే కార్యక్రమం జరిపి ఫోటోలు తీయించింది. కార్తీక్ టైంలో అమ్మ కూడా ఇలానే జరిపించింది. తల చుట్టూ గుడ్డ, చెవుల్లో దూదులు. నా రూపం నాకే వింతగా అనిపించి నవ్వుకున్నాను. కార్తీక్ చెల్లెల దగ్గరే కూర్చునేవాడు, దాని చిట్టి చిట్టి చేతులు వింతగా చూస్తూ. ఒక ఆదివారం నాడు మా వారు అత్తయ్యతో కబుర్లు చెప్తూ, అమ్మా ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు వాణి డెలివరీ అయిపోయిందిగా, పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేద్దాం అన్నారు. నేను రానురా, కావాలంటే నాన్నని తీసుకువెళ్ళు అంది అత్తయ్య శ్రావ్యని జోకొడుతూ. అదేం, ఎందుకు? అత్తయ్య పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టి వచ్చింది. వాణి నీరసంగా ఉంది. పసిపిల్ల చీటికి మాటికి ఏడుస్తూ ఉంటుంది. పాపం వాణికి రాత్రులు నిద్ర ఉండడం లేదు. డెలివరీ అయిపోగానే బలం వచ్చేస్తుందా ఈ టైంలో? తోడుండాలి తప్పకుండా. నేను మాత్రం బయటికి రాను నా కోడల్ని వదిలి. ఈసారి వచ్చినప్పుడు అందరం కలిసి వెళ్ళొచ్చులే. ఒకవేళ నాన్నకేమీ తోచకపోతే తీసుకెళ్ళు అంది. నిజమే, రాత్రిళ్ళు నిద్ర ఉండటం లేదు. శ్రావ్య పగలల్లా పడుకొని రాత్రి ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య పరిగెత్తుకుంటూ వచ్చి శ్రావ్యని ఎత్తుకొని భుజాన వేసుకొని నన్ను పడుకోమని చెప్పి తనెత్తుకొని జోలపాటలు పాడుతూ అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది. రేఖ వాళ్ళ అత్తగారి గురించి చెప్తూ వంట ఒకటి చేసి పడేసి కొడుకుని ఆ గుడికి వెళ్దాం, ఈ గుడికి వెళ్దాం, తీసుకెళ్ళు అని చెప్పి రోజు బయటికి వెళ్ళిపోయేది అని చెప్పిందే. పాపం అత్తయ్య అయితే వచ్చిన దగ్గర నుంచి ఇల్లే కదలలేదు, నాతో హాస్పిటల్కి రావడం తప్ప. వెళ్ళండి అత్తయ్య, ఒక్కరోజుదేముంది, నేను చూసుకుంటాను అన్నాను. మీరెవరు ఏం చెప్పినా నేను విననమ్మా. నీకు బాగా ఓపిక వచ్చేదాకా నేను ఎక్కడికి వెళ్ళను. పిల్లని చూసుకోవాలి, ఇల్లంతా సర్దుకోవాలి, ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడాలి, శ్రావ్య ఏడిస్తే ఎత్తుకోవాలి. నీకు ఓపిక వచ్చింది అనుకుంటున్నావు, కానీ ఇంకా కొన్నాళ్ళు పోవాలి. అదీగాక నేను శ్రావ్యని వదిలిపెట్టి ఉండలేను. భుజం మీద అది లేకపోతే ఏదో లోటు ఉన్నట్టుంది అంది నవ్వుతూ. నేనేం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయాను. ఏడుపు వచ్చింది. ఈ మధ్య డిప్రెషన్ లాగా తరచూ ఏడుపు వస్తోంది.
డాక్టర్ని అడిగితే అది సహజం, క్రమంగా తగ్గుతుంది అని చెప్పింది. నిజమే, అత్తయ్య బయటికి వెళ్తే చూసుకోలేని పరిస్థితే నాది. పాపం అత్తయ్య నా మనసు తెలిసినట్టు ప్రవర్తిస్తోంది. శ్రావ్యకి 5వ నెల వచ్చింది. బోర్ల పడుతోంది. పడగానే అత్తయ్య బొబ్బట్లు చేసింది. శ్రావ్యని చాప మీద పడుకోబెడితే అరుస్తూ నవ్వుతూ ఉంటుంది. అత్తయ్య శ్రావ్యకి రోజు తలకు నూనె పట్టిస్తూ దానికి ఇప్పటికే జుట్టంతా పెరిగిపోయి రింగులు రింగులుగా మొహం మీద పడుతూ ఉంటుంది. దానికి వాళ్ళ నానమ్మలాగా ఒంకులు జుట్టు అనుకుంటా. రాను రాను శ్రావ్య నాకన్నా అత్తయ్యను గుర్తుపట్టడం మొదలెట్టింది. అత్తయ్య కనపడితే చాలు నా దగ్గర నుంచి ఆవిడ మీద గురుకుతుంది. పసిబిడ్డ కోసం మురుగులు తెచ్చింది అత్తయ్య. అవి ఇప్పుడు జారకుండా కొంచెం సరిపోతున్నాయి. చిట్టి చిట్టి చేతులు అందంగా కనిపిస్తున్నాయి వాటితో. మెల్లగా అత్తయ్య మావయ్య ప్రయాణానికి సన్నాహాలు పెట్టారు. సొంత ఊళ్ళో ఇల్లు పాడైపోతుంది, వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అత్తమ్మ ఒక 2 రోజుల్లో ప్రయాణం అనగా అత్తయ్య ఎన్ని పనులు చేసిందో చెప్పలేను. పాపం గౌన్లను గుర్తు సర్దింది. వంటింట్లో పప్పు డబ్బాలు కూడా వరుసలో పెట్టి పోపుల పెట్లు అన్ని రకాల ఫుల్ నింపెట్టేసింది. నేను దేనికి వెతుక్కోకుండా ఇడ్లీ పిండి దోశ పిండి గ్రైండర్లో వేసి రెడీ చేసింది. ఒకటి కాదు, క్షణం తీరిక లేకుండా పని చేస్తూనే ఉంది. మర్నాటి కూరలు కూడా తరిగి ఫ్రిడ్జ్లో పెట్టింది. అంతా అయిపోయిన తర్వాత శ్రావ్యనెత్తుకొని ముద్దులాడుతూ కూర్చుంది. వెళ్లే ముందు నన్ను దగ్గరకు తీసుకొని, పిల్లలు జాగ్రత్త, కొన్ని పనులకు వాడికి కూడా అప్పచెప్పు, పనుల కోసం హడావిడి పడకు, మళ్ళీ ఎప్పుడైనా అవసరమైతే ఫోన్ చేయి, క్షణాల మీద వస్తాను, సరేనా అంది. నాకు ఏడుపు వచ్చేసింది. ఏం మాట్లాడలేకపోయాను. అత్తయ్యకి బొట్టు పెట్టి పట్టుచీర పెట్టాను. మావయ్య ఆయన బట్టలు పెట్టారు. ఇద్దరికీ మనస్ఫూర్తిగా దండం పెట్టాను. నేను పనే మర్చిపోతాను అత్తయ్య. మీరు వచ్చాక అమ్మ వచ్చినా ఇంతకన్నా ఎక్కువ చేయలేదు. మీరు నాకు నిజంగా అత్తగారు కాదు, అత్తమ్మ. మీలో మా అమ్మని చూశాను అన్నాను దుఃఖపడుతూ. అత్తయ్య నా భుజం చుట్టూ చేయి వేసి పిచ్చి పిల్ల అన్నారు. మా వారు నవ్వుతూ అత్తాకోడళ్ళ అనుబంధం అన్నారు. ఈసారి వచ్చినప్పుడు బెంగళూరు అంతా చూపిద్దుగానిలేరా అన్నారు మావయ్య. నాకు ఒకటే అనిపించింది, అత్తా మామ వద్దు, ఒంటరిగా ఉండాలనుకునే అమ్మాయిలు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారో అని. శ్రావ్యకి ఏమనిపించిందో, అత్తయ్య వాళ్ళు కారెక్కుతుంటే కుక్క పెట్టి ఏడవడం మొదలెట్టింది. తనకు రోజు కనపడే నానమ్మ తాతయ్య వెళ్ళిపోతున్నారని తెలిసిందేమో. దాన్ని గుండెలకు హత్తుకొని కొన్నాళ్లకు అత్తయ్యని తలుచుకుంటూ చెమురుస్తూనే ఉన్నాను. ఇదండి ఈరోజు కథ. బాగుంది కదా, అత్తా కోడళ్ళ అనుబంధం. మరొక మంచి కథతో కలుసుకుంటాను. మీకు కనుక నా కథలు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారు కదా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.